చెప్పను. మంచి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఈవెంట్ ట్విస్టులు సార్ ఉన్నాడని చెప్తారు, ఫ్రెండ్ పేరు చెప్పారు. వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా వెళ్తాం. ఇప్పుడు ఎంత ఉంటే వాళ్ళ ఇంటికే వెళ్తాం. వాళ్ళ ఇంటికి ఒక మంచి పొలిటికల్ ఫ్యామిలీ, రాయలసీమ పొలిటికల్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వెళ్తాం. వాళ్ళ ఇంట్లో ఫుడ్ తెప్పిస్తూ ఉంటారు. ఆయన కూడా మంచి ఫుడ్ సర్వ్ చేస్తాడు. రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర, హైదరాబాద్ అన్ని ఫుడ్ స్టేజ్ చేస్తుంటాం. వాటిలో ఆల్మోస్ట్ ప్రతి ప్లేయర్ అండి. ఎక్కువ కొంచెం ధోని గారితో మాకు ఎక్కువ అనుబంధం ఉంటుంది. వారు ఎక్కువ తింటారు. ఏమి ఇష్టం సార్ ధోని గారు? బిర్యానీ చాలా బాగా తింటారండి. మీకు ధోనిలో ఏమి ఇష్టం ఎక్కువగా? స్టైలిష్ మ్యాన్, ఆయన ఎంత స్టైలిష్ కానీ ప్లస్ ఆయన చూస్తే ఒక వైబ్స్ అండి. ఆయన పక్కన కూర్చుంటే నాకు వైబ్ వస్తుంది. అంటే నాకు కోహ్లీ గారితో ఎక్కువ అనుబంధం లేదు. ఇంకా ఇప్పుడిప్పుడే మేము వారితో కనెక్ట్ లేదు. నాకు టెండూల్కర్ గారితో అండ్ ధోని గారితో వీళ్ళందరితో మంచి అనుభవం. ఈవెన్ గంగూలీలో ఎంత బాగా అంటే ఆయనతో నేను కలిసి ఫుడ్ తినలేదు, బట్ ఆయన నాకు చాలా సార్లు చెప్పాడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇట్లా తింటుండే అట్లా తింటుండే. నాకు ఫ్రెండ్ ఉండే, ఆయన అక్కడ తీసుకుపోయింది ఇక్కడ తీసుకుపోయింది. చాలా మంది ఎక్కడైనా మీకు ఈ పలానా రెస్టారెంట్స్ లో బాగుంటాయంట కదా ఇక్కడ అందరు చెప్తారండి సీరియస్ గా. ప్రతి ప్లేయరు మనకు తెలియని రెస్టారెంట్ పేర్లు వాళ్ళు చెప్తారు సీరియస్ గా. గల్లీ చిన్న రెస్టారెంట్లు ఉంటాయి కదా, దాని పేర్లు ఇక్కడ అది బాగా దొరుకుతుంది ఇది బాగా దొరుకుతుంది అని వాళ్ళు ఎంత అంటే వాళ్ళు వచ్చే కంటే ముందే ఇక్కడికి వచ్చినప్పుడే వాళ్ళు మొత్తం గూగుల్లో సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేయడం కంటే వాళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటాడు ఇక్కడ, వాడిని పట్టుకొని వాళ్ళతో సెర్చ్ చేస్తారు. అన్ని చేసుకుని మనకంటే బాగా మనకు తెలియని రెస్టారెంట్ పేర్లు వాళ్ళు చెప్తారు. అండ్ మనకు ఆ రెస్టారెంట్లో ఏ ఫుడ్ బాగా దొరుకుతుందో కూడా వాళ్ళు చెప్తారు. అంతేకాకుండా మేము ప్రతిసారి ఏమవుతుందంటే టీం వచ్చినప్పుడు ఒక లైజనింగ్ ఆఫీసర్ని ఇస్తామన్నమాట. ఇక్కడ వాళ్ళకి లోకల్గా అవన్నీ కావాలని ఆ లైజనింగ్ ఆఫీసర్కి ఈ హోటల్ నుంచి ఫుడ్ తెప్పి అని వాళ్ళు చెప్తారు. అట్లా తెప్పించుకుంటారు. సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది కదా, వాళ్ళు ఒకవేళ ఈ ప్రెమిసెస్ క్రాస్ చేసి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏమైనా పర్మిషన్ తీసుకోవాలి? అది బీసీసీఐ నామ్స్ ప్రకారంగా పర్మిషన్ ప్రకారంగా వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారు. ఎవరైనా వాళ్ళ పర్సనల్ ఫ్రెండ్ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళతో వెళ్ళేటప్పుడు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తారు. ఒకవేళ ఇలా వాళ్ళు రోడ్ సైడ్ ఫుడ్ తినాలి వెళ్ళాలని అట్లా చెప్పారు కానీ ఏదో ఒకటి చెప్పి బహానే చెప్పుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అట్లాంటివి జరుగుతుంది. ఓపెన్ గా వెళ్ళి రోడ్ మీద వెళ్ళి తినేసి వస్తామని ఖచ్చితంగా 9 మ్యాచెస్ లో చుట్టూ మాస్క్ వేసుకొని నిలబడే వాళ్ళు ఖచ్చితంగా 100లో ఉంటారు. చూడండి, మీకు 2-3 ఫోటోస్ అయితే పంపిస్తాను. మీకు ఆ రోజు అంటే వాళ్ళని చూపించలేదు, ఇంటర్వ్యూలో పెడతారు సార్, మీరు ఇవ్వండి, వాళ్ళే గుర్తుపడతారు. దాని కింద కమెంట్ రూపంలో ఈ పలానా బురకా వేసుకున్న క్రికెటర్ ఇతనే అని వాళ్ళే ఫీల్. ఎందుకంటే అంత పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు మన దగ్గర. అది ఆ క్రికెటర్స్ కి తెలుసో లేదో తెలియదు కానీ హైదరాబాద్ లో ఉన్న క్రికెట్ లవర్స్ నాకు తెలిసి మన ఇండియాలో ఏ స్టేట్ లో ఉండరు. మాకున్న ప్రాబ్లం అదే అండి, ఆ టికెట్స్ అప్పుడు ఇంత క్రేజ్ తెలుసా. ఈవెన్ బీసీసీఐ కూడా అది గుర్తించిందా? అందుకని మంచి మ్యాచ్ మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ లో ఇప్పటివరకు ఎలాంటి మ్యాచ్ చేసినా స్టేడియం ఖాళీగా ఎప్పుడు ఉండదండి. సింపుల్ గా మొన్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అని CCL చేశారండి. ఆ టైం టికెట్ పెట్టి కూడా 25,000 మెంబర్స్ ఇక్కడికి వచ్చారండి. అందులో ఎక్కడ కూడా ఒక పెద్ద క్రికెటర్ లేరు, ఎవరు లేరు. అఖిల్ వాళ్ళు కొంచెం ఆడుతున్నారు. వాళ్ళ మ్యాచ్ కి 25,000 మెంబర్స్ వచ్చారండి స్టేడియం. నాకు సిపి గారు, రాచకొండ సిపి గారు చెప్తున్నారు మొన్న, వారు పాపం ఎవ్రీ మ్యాచ్ ఉన్నప్పుడు అంటే థ్యాంక్స్ టు రాచకొండ సిపి గారు, మీడియా ముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ మ్యాచ్ ఉన్నా మాకంటే ఎక్కువ వారు స్టేడియంలో కూర్చుంటారు. వారు ఫస్ట్ ప్రేక్షకుడు స్టేడియంలోకి వచ్చే నుంచి లాస్ట్ ప్రేక్షకుడు స్టేడియం నుంచి వెళ్ళిపోయేంత వరకు సెక్యూరిటీ వారు పర్సనల్ గా దగ్గర అక్కడ కూర్చుంటాడు, కింద అక్కడే కూర్చొని చేరేసుకొని మొత్తం స్టేడియం చూస్తారు. గ్రేట్ మ్యాన్. మన హైదరాబాద్ గురించి మీతో ఏదైనా గుడ్ మెమరీ ఆర్ గుడ్ హ్యాపీనెస్ షేర్ చేసుకున్న క్రికెటర్ ఎవరైనా? టెండూల్కర్ గారు అండి. మన జిమ్ఖానా ప్లేని చాలా బాగా పొగుడుతారు. టెండూల్కర్ అండ్ గంగూలీ ఇద్దరు కూడా నాకంటే వేరే వాళ్ళతో నాకు ఎక్కడ అనుబంధం అంటే రవిశాస్త్రి గారు కూడా ఈ స్టేడియం కంటే ముందు ఎల్బీ స్టేడియంలో మ్యాచ్లు ఆడేవాళ్ళు. రవిశాస్త్రి గారు, గవాస్కర్ గారు ఎల్బీ స్టేడియం కూడా అంత బాగా పొగుడుతారు. అంతేకాకుండా జిమ్ఖానాలో మనకు చిన్న స్టేడియం, చిన్న గ్రౌండ్ ఉంది. అక్కడ వాళ్ళు రంజీలు అవి వాడడానికి వచ్చేవాళ్ళు. ఆ ప్లేస్ ఎంత పొగుడుతారు. మేము రంజీ ఇక్కడ పెట్టాం, మా కెరియర్ ఇక్కడ స్టార్ట్ అయింది, మేము ఈ మ్యాచ్ లో ఎన్ని స్కోర్ కొట్టాం అన్ని చెప్తుంటారు. నిజంగా కూడా వాళ్ళ మెమరీస్ పంచుకుంటారు బాగా. అప్పట్లో ఇంకొకటి కూడా చూశానండి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని నేను కలవగానే వాళ్ళ ఫేస్ లో చేంజ్, ఒక గ్లో కనిపిస్తుంది అండి. సీరియస్ గా వాళ్ళు ఎందుకో అంటే అంత కనెక్ట్ అయినారు హైదరాబాద్ కి. వాళ్ళ ఫేస్ గ్లో అవుతుంది. అంత బాగుంది నాకు. మొన్న నితీష్ సెంచరీ చేసిన తర్వాత రవిశాస్త్రి గారు బాగా ఏడ్చారు కదా, ఎమోషనల్ అయిపోయి. యాక్చువల్గా ఏడుస్తుంది వాళ్ళ ఫాదర్ ఒక వైపు, ఇంకొక బాక్స్ లో రవిశాస్త్రి గారు. ఎందుకంత మీకు ఏమైనా చెప్పారా తర్వాత? నితీష్ ఇన్ఫాక్ట్ అతను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి, వారి నుంచి మాకు పెద్దగా అది లేదు, బట్ అతను హైదరాబాద్ లో కూడా కోచింగ్ తీసుకున్నాడు. రవిశాస్త్రికి ఆయన కోచింగ్ అకాడమీలో ఎక్కడో చేసినట్టున్నాడు. ప్లస్ ఆయన ఆట చూసిన తర్వాత రవిశాస్త్రి నిజంగా ఎమోషనల్ అయినాడు. మేబీ ఆయనకి ఏమైనా పాత రోజులు గుర్తొచ్చినాయేమో, ఆయన ఆడింది, ఆయన కష్టపడిన రోజులు అవన్నీ ఏమైనా గుర్తొచ్చినాయేమో, నితీష్లో ఆయన చూసుకున్నాడేమో మేబీ. సార్
ఒక నిరుపేద కుటుంబం, తండ్రి ఏదో కష్టపడితే పూట గడిచే కుటుంబంలో నుంచి ఒక అద్భుతంగా ఆడే అబ్బాయి క్రికెటర్ అవ్వాలనుకుంటాడు. మామూలుగా మనకు సినిమాలో చూపించే స్టోరీస్, ఎవరో వస్తారు హెల్ప్ చేస్తారు, వాడే దశ తిరుగుతుంది అది. బట్ ఇన్ జనరల్గా ఇప్పుడు మనకు సొసైటీలో చాలామంది గల్లీ ప్లేయర్స్, ఈవెన్ దో మీరు కూడా గల్లీలో క్రికెట్ ఆడి హెచ్సిఏ ప్రెసిడెంట్గా మీ జర్నీ ఇక్కడ వరకు వచ్చింది సార్. సో అలాంటి వాళ్ళకి క్రికెటర్ అవ్వాలి అని అంటే మీరు ఇచ్చే అడ్వైజెస్ ఏంటి? ఫైనాన్షియల్గా, మోరల్గా, ఫిజికల్, ఎవ్రీథింగ్. నిజంగా ఎక్కువ అవకాశం వాళ్ళకే ఉందండి. ఎక్కువ అవకాశం వాళ్ళకే ఉంది. వాళ్ళ దగ్గర కొట్లాడే పటిష్టత అండ్ గెలవాలనే కోరిక ఎక్కువ ఉంటుంది. ఒక కంఫర్టబుల్ జోన్లో ఉన్న ఒక ప్లేయర్ని వాడికి మంచి కార్ పెట్టి కోచింగ్ పంపించి చేసే ప్లేయర్కి దాంట్లో ఉండే కసి తెలియదు. ఊరు నుంచి వచ్చే పిల్లోడు కానీ, చాలా నుంచి వచ్చే కష్టపడే పిల్లోడు కానీ వాడికి ఆ కసి ఉంటుంది కాబట్టి వాడికి ఆట తప్ప ఇంకొకటి ఏం తెలియదు. దాని మీద ఆట అంటే వాడికి అర్థమవుతుంది, నేను గెలిస్తే తప్ప నేను బతకలేను. అందుకని గెలుపు కోసం కొట్లాడతాడు వాడు. అదర్వైజ్ సపోజ్ నా కొడుకున్నాడు అనుకుందాం, అన్ని కంఫర్ట్ జోన్లు ఉన్నాయి. వాడు క్రికెట్ ఆడరు అంటే ఫ్యాన్సీ హాబీ లాగా ఆడతాడు తప్ప మా అయ్యే హెచ్సిఏ ప్రెసిడెంట్ నాకేముందులే, మా అయ్యే సెలెక్ట్ చేస్తాడు నన్ను అన్న ఫీల్డ్లో ఉంటాడు. సీరియస్గా లోలో ఉన్న పిల్లోడికి ఏందనుకో నేను గెలిస్తే తప్ప బతకలేను అన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంకొకటి అండి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అట్లాంటి కోసమే టాలెంట్ యాడ్ చేస్తుంది. లాస్ట్ టైం మేము 5,000 మెంబర్స్ కొత్త ప్లేయర్ రిజిస్టర్ అయ్యారు మా సమ్మర్ క్యాంప్లో. అట్లా మాకు ఒక 200 ప్లేయర్స్ని మేము కొంత టాలెంట్ ఉన్న ప్లేయర్ని మేము గుర్తించాం. ఇక్కడే అకామిడేషన్ అండ్ ఫుడ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి లీగ్స్ మ్యాచ్ కూడా పెంచాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇంకొక మాట కూడా మీ అందరికి చెప్తున్నా మీడియా ముఖంగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చాలా డబ్బులు ఉన్నాయి మా దగ్గర. బీసీసీఐ సంవత్సరానికి 100 కోట్లు మాకు ఇస్తుంది. ఆ 100 కోట్లు మేము పూర్ క్రికెటర్స్ మీద ఖర్చు పెట్టడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నాం. దయచేసి మీరు వేరే అకాడమీస్కి డబ్బులు పెట్టి నంతిలి 30,000, 40,000, 20,000 పెట్టేదానికంటే మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉండే ఆపర్చునిటీస్ వాడుకొని అక్కడ వాడుకోండి. మా దగ్గర మంచి కోచెస్ ఉంటారు. మీరు ఏదైతే ప్రైవేట్ అకాడమీస్ కోచెస్కి వెళ్తున్నారో అంతకంటే మంచి కోచెస్ ఉంటారు. కాకపోతే ఇక్కడ రావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. మా క్యాంపులు కానీ మేము పెట్టినప్పుడు కానీ ఖచ్చితంగా మాతో ఎన్రోల్ అవ్వండి. హెచ్సిలో హైదరాబాద్ క్రికెట్ ఆడాలనుకుంటే, ఇండియా లెవెల్లో క్రికెట్ ఆడాలనుకుంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ ప్లేయర్కే అవకాశాలు వస్తాయి. అట్లాంటి మా అవకాశాలను వాడుకోండి. మాకు ₹1 కూడా మేము ఇవ్వద్దు. ప్లస్ ఇంకొకటి, మీ టోర్నమెంట్కి కానీ మీ కిట్స్కి కానీ ప్రతిదానికి మేమే డబ్బులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డబ్బులు ఇస్తుంది. స్పోర్ట్ మెటీరియల్కి కానీ ఎవ్రీథింగ్. అవకాశాన్ని వాడుకోండి. ఎవరైనా కొత్తగా క్రికెటర్స్ మళ్ళీ ఆడాలనుకుంటే ఇప్పుడు మేము సమ్మర్ క్యాంప్ మార్చ్ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్ క్యాంప్ ఉంటుంది, ఇస్తాం. దాంట్లో అవకాశాలను వాడుకోండి. మీకోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియం అండ్ జిమ్ఖానా స్టేడియమే కాకుండా ఇంకా 4 కొత్త శాటిలైట్ అకాడమీస్, డిస్టిక్ అకాడమీస్ ఒక 8 స్టార్ట్ చేయబోతున్నాం. అందులో రిజిస్టర్ అవి మా కోచ్ల ద్వారా కోచింగ్ తీసుకోండి. మీకు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. చాలా పెద్ద మాట ఇది. బీసీసీఐ 100 కోట్లు ఇస్తుందా సార్ ఇక్కడ? సంవత్సరానికి 100 కోట్లు ఇస్తుంది. అవునా? ఏం చేస్తారు సార్ 100 కోట్లతో? 100 కోట్లు ఇప్పటి వరకు ఏం చేశారో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం చెప్తున్నారు, ఎందుకంటే 100 కోట్లలో పూర్తి అవినీతిమయం. వచ్చారు, జేబుల్లో ఇన్ని కోట్లు వేసుకొని పోయారు, ఇంత తిన్నారు, అంత తిన్నారు అని ఆరోపణలు. అందుకే అడిగాయి క్వశ్చన్. మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారండి. గత 1.5 year నుంచి నా మీద టికెట్స్ నేను ఇవ్వలేదని కానీ, కొంచెం లీగ్ మ్యాచ్లు మంచి జరగలేదని కానీ ఆరోపణలు వచ్చినాయి తప్ప ₹1 కూడా కరప్షన్ అయిందని ఇంతవరకు నా మీద ఎవ్వరు కూడా కంప్లైంట్ చేయలేదు, లేదంటే ఆర్గ్యూ కూడా చేయలేదు, లేదంటే నా మీద వాళ్ళకి అనుమానం కూడా జరగలేదు. ఈవెన్ మా దగ్గర ఉండే క్లబ్ సెక్రటరీస్ కానీ, ప్లేయర్స్ కానీ, బయట వాళ్ళు కానీ, మీడియా మిత్రులు కానీ, లేదంటే ఇంకా క్రికెట్ని చూసే క్రిటిసిస్ కానీ ఎవ్వరు కూడా అవినీతి పూర్తిగా జీరో అయ్యేసామండి. ఇది నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. ఎవరైనా ఇక్కడ అవినీతి జరిగిందని మీరు నిరూపిస్తే ₹10 లక్షల క్యాష్ ఇస్తాను, కన్ఫామ్గా చెప్తున్నాను. అంత సీరియస్గా అవినీతిని ముట్టుమార్పొచ్చాం. ఎస్, మా దగ్గర ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సెటిల్ చేస్తాం. మీరు అడిగిన 100 కోట్లలో మేము మా బీసీసీఐ డొమెస్టిక్ మ్యాచెస్కి అండ్ మా హోటల్ పేమెంట్స్కి, మా ఫ్లైట్ టికెట్స్, మేము ఎంత రిచ్ అంటే మా ప్లేయర్స్ని ఎవరిని బస్సులను కార్లను పంపదు, ఖచ్చితంగా ఫ్లైట్లోనే పంపుతాం. వేరే స్టేట్కి ఎక్కడ వెళ్ళేదున్నా. ప్లస్ వాళ్ళందరికీ 5 స్టార్ అకామిడేషన్ ఇస్తాం. ఇదే మాకు 30-40 crores ఖర్చు అవుతుంది ఎవ్రీ ఇయర్. దానికే బీసీసీఐకి మ్యాచెస్ ఇస్తారు. ప్లస్ ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నిటి కూడా మేము ఆల్మోస్ట్ 70-80 crores ఇన్వెస్ట్ చేస్తాం. ప్లస్ అంతేకాకుండా మేము కొత్త స్టేడియంస్, కొత్త ల్యాండ్స్ కొంటున్నాం. ప్లస్ అంతేకాకుండా ఇన్ కేస్ రేవంత్ రెడ్డి గారు ఈ 1 weekలో 1-2 monthsలో మాకు ల్యాండ్ పేపర్స్ మాకు హ్యాండ్ అవుట్ చేస్తే అక్కడ కొంచెం డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తాం. మేము అక్కడ 150 acres ల్యాండ్ మేము అడుగుతున్నాం. దాంట్లో ఒక 50 acres ల్యాండ్ని స్టేడియం తీసి ఒక 100 acres ల్యాండ్లో మాకు రెగ్యులర్గా మ్యాచ్లు జరుగుతప్పుడు 30-40 grounds రిక్వైర్మెంట్ ఉంటాయి. అవన్నీ మేము ప్రైవేట్లో లీజ్ తీసుకుంటాం. అక్కడ ఒక 30-40 grounds క్రియేట్ చేసి ఇమీడియట్గా
నెక్స్ట్ రంజీ సీజన్ అంతా అక్కడే చేయాలని చూస్తున్నాం. దానికి నియర్ అబౌట్ ఒక 40-50 crores మాకు ఖర్చు అవుతుంది. ఎప్పటి వరకు మొత్తం రెడీ అవుతుంది సార్ ఒకవేళ అది మీకు హ్యాండ్ ఓవర్ అయితే? నా స్వార్థం నాకు ఉంటుంది కదండి, నేను ఉన్న టైంలో కంప్లీట్ చేయాలని ఆ ప్రయత్నం చేస్తాను. అంటే స్టేడియం జరగదు, అట్లీస్ట్ ఒక 30-40 గ్రౌండ్స్ అన్న ఒక 1 yearలో చేయాలన్నది మన టార్గెట్. అట్లాగే తెలంగాణలో ఉన్న 6-7 జిల్లాల్లో, పాత 10 జిల్లాల్లో 6-7 జిల్లాల్లో గ్రౌండ్ కొని అక్కడ అట్లీస్ట్ జిమ్ఖానా లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలన్నది ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, ఒక ప్లేయర్కి రంజీ వరకు వెళ్ళి ఫైనల్స్లో ఆడి వాళ్ళు ఎంతో కొంత విన్ అయ్యి వచ్చిన వాళ్ళకి BMW, ₹1 కోటి, 50 లక్షలు ఇలా ఇస్తూ ఉంటారు కదా. వేరాజ్ ఇక్కడ HCAలోనే లేదంటే మిగతా ఇతర స్కూల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్లో గెలుచుకొని బాగా మంచి ఆట ఆడే వాళ్ళకి కూడా అట్లా ఏమైనా నజరానాలు ప్రకటిస్తుందా HCA? HCA తప్పకుండా ఇస్తుందండి. నేనే లాస్ట్ టైం మా రంజీ ప్లేయర్స్ని ప్లేట్ నుంచి ఎలైట్కి వచ్చినప్పుడు 25 లక్షలు మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాగే బుచ్చిబాబి టోర్నమెంట్ గెలిచినప్పుడు కూడా వాళ్ళకి ఒక 25 లక్షలు మేము ఇవ్వడం జరిగింది. ప్లస్ త్రిష వాళ్ళు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం కాకుండా మేము కూడా వాళ్ళకి 10 lakhs అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా నా పర్సనల్గా నేను కూడా మొన్న మా కనే త్యాగరాజన్కి, తన్మయ్ అగర్వాల్కి 1 lakh నా పర్సనల్ క్యాష్ ఇవ్వడం జరిగింది. చాలా మంది ప్లేయర్స్కి, ఇప్పుడు నిఖిత్ జరీన్ కానీ వేరే ప్లేయర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ ప్లేయర్స్ కూడా వాళ్ళు ఏదైనా ఎంకరేజ్మెంట్కి కానీ అదర్వైజ్ వాళ్ళకి స్పోర్ట్స్కి రిక్వైర్మెంట్ కానీ కోచింగ్ కానీ మేము పర్సనల్గా మాకు ఆసరా ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ దాని నుంచి కూడా ఇస్తూ ఉన్నాం. ప్లస్ HCA నుంచి కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా లాస్ట్ టైం మేము ప్లేట్ నుంచి ఎలైట్కి వచ్చినప్పుడు మా ప్లేయర్స్ అందరికీ కూడా రంజీ గెలిచి రండి, ప్రతి ఒక్క ప్లేయర్కి BMW ఇస్తా అని చెప్పి నేను ప్రామిస్ చేయడం జరిగింది. వితిన్ 2-3 yearsలో నేను ప్రెసిడెంట్షిప్ ఉన్నప్పుడే రంజీలో ఫైనల్ గెలవడమే నా టార్గెట్. రంజీలో గెలుస్తాం, ప్రతి ప్లేయర్కి BMW ఇస్తాం. ఛాలెంజ్ ఇది. ఓకే సో సెలెక్షన్ ప్రాసెస్లో సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, కొంత ఎక్కడో 1-sidedగా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సెలెక్షన్ చేయాలి అని అంటే కొన్ని లంచాలు, ముడుపులు అవి ఇవి ఉంటాయి, నిజమేనా? అది పాత రోజుల్లో, ఇప్పుడు కాదు. ట్రాన్స్పరెన్సీ ఉందా? 100% పూర్తిగా 100% ట్రాన్స్పరెన్సీ ఉంది. వన్ మోర్ థింగ్ అండి, ఈరోజు పూర్తిగా కూడా స్టేటస్ అంతా ఒక ప్లేయర్ ఆడింది పూర్తిగా ఆన్లైన్లో పెడుతున్నాం. ప్లేన్ పర్ఫార్మెన్స్ వన్ దాంట్లో ఉంది. ప్లస్ క్రికెట్ని 24/7 అందరు వాచ్ చేస్తుంటారు. ప్లస్ ప్లేయర్ ఎంత ఆడుతున్నారు, పేరెంట్ బయట అంతకంటే ఎక్కువ ఆడుతున్నారు ఇక్కడ క్రికెట్. 24/7 సీరియస్గా ప్లేయర్ ఆడుతుంటే కోచ్ ఏదైతే చెప్తుంటాడో కోచ్ కంటే ఎక్కువ ప్లేయర్ పేరెంట్ వచ్చేసి నువ్వు అట్లా ఆడు ఇట్లా ఆడని చెప్తుంటారు. కోచ్కి తెలుసా, వాళ్ళకి తెలుసా. అందుకని నేను ప్లేయర్స్ అందరికి ఒకటే చెప్తా, మీరు గ్రౌండ్లో ఆడేటప్పుడు మీ పేరెంట్స్ రానియకండి అని చెప్పి వాళ్ళు వచ్చి పాడి చేస్తున్నారు. సో ఏ చిన్న తప్పిదం జరిగినా ప్లేయర్స్ పేరెంట్స్ ఎవరు ఒప్పుకోరండి, కోర్టుకు వెళ్తారు, ఇవన్నీ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. సో ట్రాన్స్పరెన్సీ 100% ఉంది, తప్పులు జరగట్లేదు. ఎవరికైనా తప్పు జరిగినట్టు తెలిస్తే నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా దాన్ని మేము సర్దిద్దుకుంటాం, వాళ్ళపైన బ్యాన్ పెడతాం. నేను గెలిచిన ఫస్ట్ రోజే చెప్పాను, ఎవరైనా ప్లేయర్ కానీ ప్లేయర్ పేరెంట్ కానీ ఎవరైనా కోచ్ కానీ మాల్ ప్రాక్టీసెస్ చేసినట్టు కానీ డబ్బులు తీసుకున్నట్టు కానీ నిరూపణ జరిగితే వాళ్ళని 3 years బ్యాన్ చేస్తామని చెప్పాను. దాని మీద మాట మీద ఉన్నాం. ఒక 2-3 ప్లేయర్ని బ్యాన్ కూడా చేశాం. మీరు ఇలా అనర్గళంగా మాట్లాడేస్తున్నారు, ఏం అడిగితే చెప్పేస్తున్నారు. ఏం సార్ ఫ్యూచర్లో పొలిటికల్ అంబిషన్ ఉందా మీకు? ఎమ్మెల్యే, MP, మినిస్టర్? క్రికెట్ అంటే పిచ్చి అండి, స్పోర్ట్స్ అంటే పిచ్చి. నాకు పొలిటికల్గా చాలా అవకాశాలు కూడా ఉండింది, కానీ నా లైన్ అది కాదని నేను తీసుకోలేదు. నాకు బిజినెస్ అండ్ స్పోర్ట్స్ రెండే ఇంట్రెస్ట్. నా లైన్ చాలా క్లియర్. ఎస్, కొంతమంది పొలిటికల్ పర్సన్స్కి నేను దగ్గరగా కలిసి పనిచేశాను, వారికి బ్యాక్ అండ్ సపోర్ట్ చేశాను, కాదనట్లేదు. బట్ నేను పొలిటికల్గా ఎప్పుడు రాదలుచుకోలేదు. నా లైఫ్లో పొలిటికల్గా వచ్చేదానికి అవకాశమే లేదు. ఎందుకంటే పొలిటీషియన్స్ చాలా దగ్గరికి చూశాను, వాళ్ళకి పడే కష్టం అండి. ఒకసారి ఒక మంచి పొలిటీషియన్, పెద్ద పొలిటీషియన్ నేను చెప్పాను, అన్న నువ్వు పడ్డే కష్టం బిజినెస్లో వచ్చుంటే అంబానీని మించిపోతుంటివి నువ్వు. సీరియస్గా అంత కష్టపడతారు.